అసలేంటి వరుస ప్రమాదాలు? ఉదయం లేస్తే ఎలాంటి వార్తలు చదవాల్సి వస్తుందో అని భయమేస్తోంది. మొన్నటికి మొన్న కావేరీ ట్రావెల్స్ బస్సు కాలిపోయి 20 మంది బూడిదైపోయారు. ఆ వార్తను ఇంకెవరూ మర్చిపోలేదు. ఇప్పటికీ బస్సులు ఎక్కాలంటే భయపడుతూ బస్సులు ఎక్కుతున్నారు. ఇంతలోనే మరొక బస్సు ప్రమాదం, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. బస్సు డిపో నుంచి బయలుదేరిన గంటన్నరకి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం ఏంటంటే, ఈ బస్సు అట్నుంచి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఒక కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ బస్సుని ఢీ కొట్టడంతో కంకర లోడ్ మొత్తం వెళ్లి బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడిపోయింది. మొత్తం డ్రైవర్ వెనక రోస్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ చనిపోయారు. కంకర లోడ్ మీద పడిపోయింది. ఆ లోడ్ నుంచి బయటికి ఎలా వస్తారు? ఎంత బరువు ఉంటుంది? అందరూ దాంట్లో కూరుకుపోయి చనిపోయారు. అసలు బస్సు ఒక పక్క ఏం మిగలలేదు, పూర్తిగా పోయింది, నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఆ టిప్పర్లో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరు చనిపోయారు. అండ్ ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న డ్రైవర్ పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. డ్రైవర్ వెనక రోస్లో కూర్చున్న వాళ్ళు, ప్రయాణికులు అందరూ చనిపోయారు. ఎక్కువ మంది ఆడవాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రైవేట్ బస్సుల విషయం పక్కన పెడితే, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని అనుకుంటుంటారు కదా, సేఫ్గా తీసుకువెళ్తారు, స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఓవర్ స్పీడ్ వెళ్ళరని అనుకుంటూ ఉంటాం కదా. అది నిజమే. ఆర్టీసీ బస్సులు నిజంగానే క్షేమంగానే మన గమ్యస్థానాలకు చేర్చుతాయి. కానీ ఎదురుగా వచ్చేవాడు సరైన రూల్స్ ఫాలో అవ్వకపోతే, ఎదురుగా వచ్చేవాడు స్పీడ్ని కంట్రోల్ చేసుకోకపోతే, ఎదురుగా వచ్చేవాడు నిర్లక్ష్యంగా వస్తే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రాణాలకి గ్యారంటీ లేదు అని ఈ ఘటన మరొకసారి ప్రూవ్ చేసింది.